దేవునికి స్తోత్రం. ఈ దిన స్తోత్రహరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నాట నుండెను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. ప్రియా స్తోత్రారుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి దేవదేవుడు మీ ప్రతి అవసరాలను కూడా తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ దయచేసి జయ విజయాలను గ్రహించునుగాక. దేవదేవుడు మీకు తోడయండి మీ కుటుంబంలో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, ఘనమైన, సుందరమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ప్రభు శత్రు బలవంతుడి మీద మీకు విజయం అనుగ్రహించి మీకు విజయవంతమైన ప్రతి ఆత్మకార్యములు ప్రభు జరిగించి ఆత్మాభిషేకం దయచేయునుగాక. దేవదేవుడు మిమ్మలను సంపూర్ణంగా దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుని నామాన్ని మనం స్తుతించినప్పుడు, మహింపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆయనకు గొప్ప ఆదరణను, సంరక్షణను మనం పొందగలుగుతున్నాం. సన్నుతించేదను అనగా స్తుతించేదను అని అర్థం. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించేదనని రాజుకు దావీదు ఎంతో ఎంతో ఉత్సాహముగా, సంతోషముగా చెప్పుచున్నాడు. అది ఎంతో అద్భుతమైన తీర్మానం. ప్రభువును స్తుతించుటకు వేలాది కారణాలు గలవు. ఆయన మనలను ఎన్నుకొనెను, లేవనెత్తెను, వాక్యమును బండ మీద మనలను నిలబెట్టాను, పాపముల నుండి మనలను కడిగాను. అందువల్ల మనము ఆ దేవదేవుడను, ఆ మహిమాస్వరూపుడను, ఆ గనుడను, మహాగనుడను ఆయనను స్తుతించుటకు రుణపడి ఉన్నాము. దేవదేవుని బిడ్డలారా, ప్రభు ప్రతిదినము మనలను ఓదార్చుచున్నాడు, ధైర్యపరచుచున్నాడు, బలపరచుచున్నాడు. గనుక మనం ఆయనను స్తుతించవలేను. జీవగల దేవదేవుని బిడ్డలారా, సావాసములు ఇచ్చిన మహిమాస్వరూపుడు ఆయనను స్తుతించుటకు, మహిమపరచుటకు అవకాశములు కల్పించి ఉన్నాడు. గనుక మనము ఎంతగానో ఆ దేవదేవుని, ఆ మహిమాస్వరూపుడను, ఆ గనుడను, మహాగనుడను మనము కొనియాడాలి. మనము దేవుని ఎంతగా స్తుతించుచున్నామో అంతగా బలం పొందగలదు. ఎంతగా దేవదేవుని స్తుతించుచున్నామో అంతగా మహిమను, ప్రభావమును చూచెదం. అంతేకాదు దేవుని బిడ్డలారా, శత్రువు దుర్గమంతటేయు స్తుతి ప్రభావం వల్ల పడదోయబడును. మానవుడు కనిపెట్టు శక్తులన్నిటికన్నా, అనుబాంబు శక్తి కన్నా స్తుతిలో శక్తి మరింత బలము గలది, మహోన్నతమైనది, ఘనమైనది, ఉన్నతమైనది. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఎంతగా మనం స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆయన ఆరాధించగలదమో అప్పుడే ఆయన అద్భుతమైన కార్యాన్ని, క్రియని మనం పొందగలదు. యెహోషువ 6వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు చదివి చూస్తే, యెరికో గోడలు ఇశ్రాయేలు జనుల ఎదుట గట్టిగా మూయబడి ఉండేవి. వారు దాని చుట్టూ తిరిగి వచ్చిరి, కేకలు వేసి యెరికో గోడను దేవుడు కూల్చేశాడు. ఇందును గూర్చి విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలేరు అని దేవదేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉన్నది. హెబ్రీ 11:30. ప్రియులారా, ఎంతగా మీరు దేవుని స్తుతించారో, మహింపరిచారో, ఘనపరిచారో, ఆరాధించారో అంత అద్భుతమైన కార్యాభివృద్ధి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ బిడ్డల పట్ల జరిగి సంపూర్ణమైన విజయం కలుగునని జీవగల దేవదేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, యెహోషాపాతుకు విరోధంగా మోయాబీలు, అమ్మోనీయులు వచ్చారు. రాజును ప్రజలు ప్రభువును వెతికిరి. ఉపవాసం ఉండి ప్రభువును స్తుతించుటకు తీర్మానించుకున్నారు. అందువల్ల గొప్ప విజయాన్ని పొందారు. జీవగల దేవదేవుని బిడ్డ, దేవుణ్ణి స్తుతించగలవా? స్తుతించిన యెడల నీవు గొప్ప జయమును, విజయమును పొందగలవని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. మన దేవుని మనం స్తుతించినప్పుడు అద్భుతమైన కార్యాభివృద్ధి మనం పొందగలం. వారి నాట దేవదేవుడికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. వారి చేతిలో 2 అంచెలు గల ఖడ్గమున్నదని కీర్తన 49వ అధ్యాయం 6వ వచనం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందుదాం. స్తుతించడం మరవకండి. దేవదేవునికి 2 చేతులు ఆయన తట్టెత్తి
హృదయపూర్వక మనస్ఫూర్తిగా ఆయన స్తుతించి ప్రార్థించండి. ఆయన యొక్క మహాకృప నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు స్తుతులకి పాత్రుడు స్తుతి సింహాసనాసీనుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా స్తుతులు మీరు అందుకొని మా స్తుతులకి పాత్రుడు మీరై ప్రభా, మా ఎడల మీ కృపను మీ కనికరాన్ని చూపండి దేవా. దేవా, మహాదేవా, దేశంలో మహారక్షణ మీ మూలంగానే కలుగుచున్నది. ఆ రక్షణానందం మాకందరికీ దయచేసి మాకు జయ విజయమే దయచేసి మీ బిడ్డలను మమ్మల్ని ఆదరించి లోటుపాట్లని సవరించి ఇప్పుడే బిడ్డల జీవితంలో చీకటిని తొలగించి అంధకారాన్ని తొలగించి నయన సమస్యలను తొలగించి అనారోగ్యాలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించి మీ ప్రసన్నత మీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు అంకితం చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.